ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకి గోదావరి మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాదక హెచ్చరిక కొనసాగుతుండగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మరి కాసేపట్లో మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ చేసే పరిస్థితి ఉంది. అధికారులు ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లను పూర్తిగా ఎత్తిముంచారు. 9,50,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదలవుతోంది. కోనసీమ చింతూరులో మండలంలోని గ్రామాల్లో ప్రజలు వరద భయంతో వణికిపోతున్నారు. వరద తాజా పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్లో అందిస్తారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి గోదావరిలో మూడోసారి కూడా వరద పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రాజమండ్రి దగ్గర ఉన్న మనం రాజమండ్రి దగ్గర వరద గోదావరి పరవళ్ళు తొక్కుతున్న పరిస్థితి ఉంది. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద చూసినట్లయితే ఇప్పుడు దాదాపు 9,50,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదలవుతుంది. మొత్తం బ్యారేజ్లోని 175 గేట్లను పూర్తిగా ఎత్తి ఉంచారు. దీంతో దిగువనున్న వశిష్ట, వైనతేయ, గౌతమి నదులు కూడా పొంగి లంక గ్రామాలకి, కాజువేలిపైకి వరద నీరు చేరుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే ఎగువ ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో భద్రాచలం దగ్గర చూసినట్లయితే ఇప్పుడు వరద నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 46.6 అడుగుల నీటి మట్టం, దాదాపు 10 లక్షల వరద ప్రవాహం దిగువకి విడుదలవుతుంది. అంటే ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకి అటు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కురిసిన, రాష్ట్రాల్లో కురిసిన, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకి భారీగా వరద నీరు వచ్చి గోదావరిలో చేరుతుంది. అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా పెరిగి తర్వాత తగ్గుముఖం పెట్టే పరిస్థితి ఎగువ ప్రాంతంలో కనిపిస్తుంది. కేంద్ర జల సంఘం విడుదల చేసిన బులెటిన్ ఏదైతే వరద బులెటిన్ ఉందో, ఫ్లడ్ బులెటిన్ ఆధారంగా చూసినట్లయితే గోదావరికి ఇప్పుడు ప్రస్తుతం నిలకడగా ఉంటుంది, సాయంత్రం నుంచి తగ్గుముఖం పడుతుందని చెప్పేసి పేర్కొన్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ భద్రాచలం దగ్గర ప్రస్తుతం 46 అడుగుల నీటి మట్టం ఉన్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వరకు కూడా రాజమండ్రి దగ్గర వరద ఉధృతి చాలా ఉధృతంగా పెరిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు మరొకసేపట్లో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితి ఉంది. ప్రస్తుతం 11.30 అడుగుల నీటి మట్టం ఉంది. ఇది దాదాపుగా చూసినట్లయితే ఈ 10 లక్షల క్యూసెక్కుల నీరు చేరుకునేసరికి ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అలాగే మరో 2 అడుగులు 13.75 పెరిగినట్లయితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అయితే ఆ ఎగువ ప్రాంతంలో చూసినట్లయితే భద్రాచలం దగ్గర తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ వరద రేపటి వరకు పెరిగి తర్వాత తగ్గుతుందని చెప్పేసి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఇరిగేషన్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ కోనసీమ దిగువన కోనసీమ లంక గ్రామాలు కూడా మూడోసారి వరద భయంతో వణికిపోతున్న పరిస్థితి ఉంది. ఎగువ ప్రాంతంలో చూసినట్లయితే చింతూరు ఏజెన్సీలో చింతూరు, కోనవరం, విఆర్పురం మండలాల్లో చూసినట్లయితే 86 గ్రామాలకి రాకపోకలు తెగిపోయినాయి. అలాగే 326 ఛత్తీస్గఢ్కి వెళ్ళే జాతీయ రహదారి మీద ఇప్పటికీ వరద నీరు చేరుకోవడంతో దాదాపు రాకపోకలు, లారీలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ విధంగా చూసినట్లయితే ఇప్పటికీ ఈ సీజన్లో మూడోసారి వరద ముంచెత్తుతున్న పరిస్థితిలో ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ప్రస్తుతం అయితే ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే, విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే ఎదుర్కోవడానికి యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. ఇప్పుడు చూసినట్లయితే నిత్యావసర సరుకులను కూడా సిద్ధం చేశారు. అలాగే ముంపు గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని కూడా జిల్లా అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. అల్లూరు జిల్లాలో చూసినట్లయితే కలెక్టర్ దినేష్ కుమార్ ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే కోనసీమ జిల్లాలో ఇక్కడ కలెక్టర్ మహేష్ కుమార్ చూసినట్లయితే ఇప్పటికే లంక గ్రామాల ప్రజలకి ఏదైతే కాజువేలు మీదకి అంటే కనకాయ లంక దగ్గర, అలాగే ఇక్కడ అప్పనపల్లి వద్ద, అలాగే చూసినట్లయితే గంటి పెదపూడి దగ్గర, అలాగే ఐనవిల్లి కాజువేలు దగ్గర వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ బోట్లు ఏర్పాటు చేసి ప్రజా రవాణాకి ఇబ్బంది లేకుండా చూడడానికి కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఏదైనా సరే వరద గోదావరి మూడోసారి రావడంతో మరింతగా భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉండడంతో గోదావరికి కనుక విపరీతమైన వరద వచ్చినట్లయితే ఇది 3వ ప్రమాద హెచ్చరిక దాకా చేరినట్లయితే తగిన చర్యలు తీసుకోవడానికి కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం అయితే వరద గోదావరి రాజమండ్రి దగ్గర పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. వచ్చిన వరదని వచ్చినట్టుగా ధవళేశ్వరం బ్యారేజ్లోని 175 గేట్ల నుంచి కూడా పూర్తిగా సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది వరద తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.